సుదీర్ఘ వర్గీకరణ ఉద్యమం ఈరోజు ఉద్యమకారుల శ్రమ ఫలితంగా మందకృష్ణ మాదిగ గారి కృషి ఫలితంగా ఈ దేశంలోనే అత్యున్నతమైన కోర్టు సుప్రీంకోర్టు భారతదేశ చరిత్రలోనే చారిత్రక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు బడుగు బలహీన వర్గాలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి వాటా వారు తీసుకోవాలని ఈ తీర్పు ఈ దేశానికి ఒక ఆదర్శంగా తీర్పుగా మనం చూడవచ్చు. ఇది మామూలు ఉద్యమం కాదు. గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది ఉద్యమకారులు ఈ ఉద్యమంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడం జరిగింది. ప్రాణాలేం కాదు, ఎంతోమంది ఉద్యమకారులు జైలు జీవితం అనుభవించడం జరిగింది. కేసులతోటి లాఠీ దెబ్బలు తినడం జరిగింది. ఇప్పటికీ ఒక్కొక్క ఉద్యమకారుని మీద 100 కేసులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ నా మీద నేనే 4-5 సార్లు జైలు పోయినా. ఇప్పటికి నా మీద 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉద్యమకారుల మీద కేసులు ఉన్నాయో, ఇది ప్రజాస్వామ్యమైన ఉద్యమం కాబట్టి, ఇది న్యాయబద్ధమైన ఉద్యమం కాబట్టి తక్షణమే కేసులన్నీ బేషరతుగా కొట్టివేసి తీసివేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఒక సామాజిక పరివర్తకుడైన మందకృష్ణ మాదిగ గారికి ఈ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వం కల్పించి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆయన కేటాయించాలని ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనిలో ఈ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ గారికి సహకరించిన ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, లేదా కిషన్ రెడ్డి గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, అనేక ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు కావచ్చు, అనేక మంది బీజేపీ నాయకులు సహకరించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నాయకత్వం మందకృష్ణ గారి మాదిగ ఉద్యమానికి ఎంతో తోడ్పాటును అందించడం జరిగింది. ఈ తీర్పు వల్ల మందకృష్ణ మాదిగ గారు ఈ దేశంలో సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాలకు సమానంగా ప్రాతిపదికల జనాభా ప్రకారం పంచాలని ఒక ఉద్యమాన్ని నడిపి ఒక జడ్జిమెంట్ను తీసుకొచ్చి దాంట్లో శ్రమ చేస్తుంది. కాబట్టి మరో అభినవ అంబేద్కర్గా ఈ దేశ చరిత్రలో మందకృష్ణ మాదిగ గారు నిలిచిపోతాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఈ ఉద్యమానికి సహకరించిన ఎంతమంది ఉద్యమకారులు అయితే ప్రాణ త్యాగం చేసిన వాళ్ళ కుటుంబాలకు మేము ఉద్యమ పరంగా కావచ్చు, ప్రభుత్వాల పరంగా కావచ్చు, ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబాలకు ప్రభుత్వము ఆర్థికంగా సహకారం అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఈ ఉద్యమంలో వారి జీవితాన్ని పరంగా పెట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి కేసుల పాలైనలో ఆ కేసులు కూడా తక్షణమే మొత్తం రద్దు చేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారికి కానీ తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రముఖమైన స్థానాన్ని కల్పించాలి. ఈ దేశంలో దేశ ప్రధాని మందకృష్ణ మాదిగ గారి శ్రమను గుర్తించింది కాబట్టి ఏవైతే ఆ రాజ్యసభ రాష్ట్రపతి కోటాలో ఉండే 12 సీట్లు సామాజిక రంగాలలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారో, ఈయన సామాజిక న్యాయం కోసం కృషి చేసింది కాబట్టి తక్షణమే మందకృష్ణ మాదిగ గారికి రాజ్యసభ సభ్యత్వం కేటాయించి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని దేశంలో సామాజిక పరివర్తకుడు కాబట్టి ఆయన కేటాయించాల్సిందిగా అటువైపు బీజేపీ పాలకులు దృష్టి సారించాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మాదిగ జాతి మొత్తం అట్టడుగు వర్గంలో ఉన్న మాదిగ జాతి ఈ వర్గీకరణ జడ్జిమెంట్ తోటి అనేక రంగాలలో ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు గత వచ్చే 1000 సంవత్సరాలు మాదిగ జాతి గుండెల్లో ఒక దేవుడు లాగా నిలిచిపోతాడని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న ఉద్యమకారులకు, సీనియర్ నాయకత్వానికి, యువత నాయకత్వానికి, విద్యార్థి నాయకులకు, ముఖ్యంగా విద్యార్థి నాయకులకు అందరికీ శుభాకాంక్షలు. ఈ విజయం అందరికీ అంకితము, అమరవీరులకు అంకితము. మందకృష్ణ మాదిగ గారికి చెప్పినట్టు ఈ విజయం మాదిగ అమరవీరులకు అంకితంగా మేము భావిస్తా ఉన్నాము. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.